అక్క ఎట్లుంది జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఏమైనా ఉందా? జూబ్లీహిల్స్ లో మొత్తం మాగంటి గోపినాథ్ గారే ఉన్నారండి. మాగంటి గారు సునీత గారే వస్తారు. ఎట్లయితే అన్న మాకు ఎలా ఉన్నాడో అన్నను కూడా మేము అలాగే తీసుకొస్తాము. జూబ్లీహిల్స్ డివిజన్ కి మేము భయపడే కార్యకర్తలే కాదు. ఇక్కడ ఎట్లయినా సరే మళ్ళీ ఆ సునీత గారు వస్తారు. సునీత గారు అన్నగానే గతంలో మాగంటి గోపినాథ్ గారు ఇక్కడ ఏం చేయలేదు, 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలే జరగలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి అంటున్నారు కదా. మేము దొంగతనంగా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోలేదండి. తను ఏం చెయ్యనోడైతే ఎందుకు గెలుస్తారండి? గెలవడు కదా 3 సార్లు. మేము ఎప్పుడు కూడా మా బీఆర్ఎస్ నుంచి అట్లా దొంగ పనులు చేయలేదు కాబట్టి ఆయన నీతి నిజాతితో వచ్చాడు. ఈసారి కూడా అలాగే వస్తాడని అంటే ఇక్కడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏమంటున్నాడు అంటే నాకు ఇక్కడ పోటీ లేదు, నేను 1 సైడ్ గెలుస్తా అని చెప్పేసి అంటున్నాడు. అది కుదరని పని అండి. ఏదో ఎవరు డిసిజన్ వాళ్ళకు ఉంటుంది. ఆయనకి ఎవరికి పోటీ రాదండి, మనకి ఎవరికి పోటీ రాదండి. ఏ పోటీతో మాకు అవసరం లేదు. మా బీఆర్ఎస్ జెండా ఎప్పటిదాకా అయితే ఎగురుతుంటుందో అంతవరకు ఆ బీఆర్ఎస్ జెండా ఎవరు కింద పడేయరు, అది పడరాదు కూడా. అంటే ఇప్పుడు ఎట్లుంది 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఓవరాల్ గా? వేస్ట్ అండి కాంగ్రెస్ పాలన. మా దృష్టిలో అయితే వేస్ట్ అండి. వాళ్ళు దొంగ మాటలు చెప్పి అన్ని దొంగ మాటలు చెప్తున్నారు. అది కాదు, ఇంక ఇప్పటి వరకు చెప్పారు, ఇప్పుడు మార్చుకోమని చెప్తున్నాం ఆ దొంగ మాటలు. ఏదైతే మాకు తెలియకుండా ఓట్లేసి జనాలు మోసపోయినరు. కానీ తన ఇక్కడ సిటీ నుంచి మాత్రం ఎప్పుడు కూడా రాడు. ఆయన కళలో కూడా ఊహించవద్దు రేవంత్ రెడ్డి గారు. అన్న ఎట్లుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది, మాగంటి సునీత గెలిచే అవకాశం ఏమైనా ఉందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ ఉన్నటువంటి విషయం ఇది అందరికీ తెలిసిందే. అయితే గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని అప్పుడు దాదాపుగా 3 టర్ములు కూడా ఇక్కడ పనిచేసినటువంటి గోపినాథ్ గారు, మాగంటి గోపినాథ్ గారు వీళ్ళందరూ కూడా సుపరిచితులు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల వాళ్ళకు కూడా ఆయన ఒక కామన్ మ్యాన్ గా వాళ్ళందరూ ఏం చేసిండు మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ ఏమైనా చేసిండా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కానీ టీడీపీ అధికారం ఉన్నప్పుడు కానీ మాగంటి గోపినాథ్ గారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని వరుసగా 15 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారని అంటే ఆయనకు ప్రజలలో ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలలో ఉన్నటువంటిది అది మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకోవాలి. కాబట్టి గోపినాథ్ గారికి ఈ రోజు ఆయన కీర్తిశేషులు అయినప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ గారు వారి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ గోపినాథ్ గారికి ఉన్నటువంటి ప్రజా బలంతోనే మళ్ళీ వారి సతీమణికి సునీత గారికి టికెట్ కేటాయించడం అనేటువంటిది హర్షణీయదగినటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మళ్ళీ మాగంటి సునీత గారిని ఇక్కడ ప్రజలు గెలిపించుకొని కేసీఆర్ గారికి బహుమతిగా ఈ ఎన్నికను ఇస్తారని కూడా ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు మాగంటి సునీత గారిని గెలిపించాలని, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి జూబ్లీహిల్స్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. గత 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కార్యక్రమాలే జరగలేదు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ నే గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ప్రజలలో అంటే సామాన్యమైనటువంటి ప్రజలలో అభిప్రాయ సేకరణ చేసినప్పటికీ సర్వేలు చేపించినప్పటికీ కూడా 48% ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కి ఉందని చెప్పి చాలా స్పష్టంగా సర్వేలు చెప్పినాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాగంటి సునీతను అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వెతుకోవడానికి 4 సమయం పట్టింది. తర్వాత చివరిగా ఉన్నటువంటి స్థానిక నేత అనేటువంటి ఉద్దేశంతో నవీన్ యాదవ్ గారికి అభ్యర్థిగా ప్రకటించారు. గెలిచే అవకాశం లేదా నవీన్ యాదవ్కి? స్థానికంగా ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకున్నట్లయితే సర్వేల ప్రకారం చూసుకున్నట్లయితే మాగంటి గోపినాథ్ అన్న మీద ఉన్నటువంటి అభిమానంతో దాదాపు 48% ఓటు షేరింగ్ అయితే అటు బీఆర్ఎస్ వైపే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలనేది ఇచ్చిందో 6 గ్యారంటీ హామీలన్నింటిని కూడా తుంగలో తొక్కి ఈ రోజు ప్రజలందరినీ కూడా మోసం చేసింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ కు ఖచ్చితంగా ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంది. గోపినాథ్ మీద ఉన్నటువంటి అభిమానంతో మళ్ళీ బీఆర్ఎస్ వైపే ప్రజలందరూ కూడా చూస్తారని కూడా భావిస్తారు. నవీన్ యాదవ్ ఏమంటున్నాడు అంటే నాకు ఇక్కడ పోటీ లేదు, నేను సింపుల్ గా గెలుస్తా అని చెప్పేసి అంటున్నాడు కదా. పోటీ లేదని అనుకున్నట్లయితే మిగతా పార్టీలన్నీ కూడా ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకైనా అనుకుంటే సరిపోదు. పోటీ లేదనుకుంటే ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఇదే జూబ్లీహిల్స్ స్థానికంగా జూబ్లీహిల్స్ యొక్క గడ్డ మీద పెట్టినటువంటి మీటింగ్ ఇంతమంది జనాదరణ ఇంతమంది రావాల్సినటువంటి అవసరం లేదు. మరి పోటీ లేదనుకున్నట్టు ఇనానమస్ గా ఆయన గెలుస్తాడని అనుకుంటే ఈ జనాలందరితో కూడా పని లేదు కదా, ఎవరు రావాల్సిన అవసరం లేదు కదా. నాయకుల మీద అభిమానంతో వారి కుటుంబం మీద అభిమానం ఇంతమంది పోగేయాల్సిన అవసరం లేదు కదా. మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, ఎవరైనా సరే ఈ రోజు వాళ్ళందరూ కూడా గుమిగూడుకొని 100 మందిని ప్రశ్నిస్తే 80 మంది మేము మాగంటి గోపినాథ్ అన్న వైపే ఉంటాం, సునీత గారి వైపు ఉన్నామని చెప్పడం అనేటువంటిది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆయనకు ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనం. అమ్మ జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కేసీఆర్ పార్టీ గెలుస్తుందండి. పక్కా. ఏ రకంగా చెప్తారమ్మా? ఏమండి వేరే వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు, ఏం చెయ్యరు కూడా అన్నాళ్ళు. అసలు ఎవరికి ఇది బీజేపీ వేస్ట్, కాంగ్రెస్ వేస్ట్,
ఏదన్నా కూడా ఇదే గెలుస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు కదా. లేదండి, అంత మోసం అండి, అంత మోసం. ఇప్పుడు మీ మహిళలకు ఉచిత బస్సు పెట్టింది కదమ్మా. ఉచిత బస్సు ఎవరికి కావాలండి? ఎంతమంది చచ్చిపోయారండి అమ్మాయిలు బస్ కింద పడి? మహిళలకు 2500 ఇస్తా ఉన్నారు కదా, అదేమి ఇవ్వలేదు కదా, ఏమీ ఇవ్వలేదు. ఉచిత బస్సులు అయినప్పుడు ఎవరు వెళ్ళలేదా? ప్రయాణాలు చేయలేదా? బస్సుల గురించి ఎంతమంది అమ్మాయిలు చచ్చిపోయారు బస్సుల కింద పడి? అంతకుముందు ఎప్పుడైనా చచ్చిపోయారా? మరి అది బాధ కదా. గతంలో ఎప్పుడు లేని విధంగా రేషన్ కార్డులు ఇచ్చారు, సన్న బియ్యం ఇస్తున్నారు కదా. సన్న బియ్యం కూడా కోట బియ్యమే, అవి కూడా అయ్యేం మంచి బియ్యం ఏం కాదు అనుకుంటున్నారేమో కేరళలో. సన్న బియ్యం ఇచ్చేస్తున్నామని అదేం మంచి ఏం కాదు. ఇప్పుడైతే కేసీఆర్ పార్టీయే గెలిపించడం న్యాయం అండి. గెలిపిస్తాం కూడా. ఇక్కడ స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, ఇక్కడ లోకల్ నవీన్ యాదవ్ లేదు, ఇంకా బీజేపీ లేదు. అంత కోపం ఉంది నాకు. అది ఏమైందమ్మా? అంటే ఏం జరిగింది? ఏం జరిగినా కానీ వాళ్ళు ఎవరికి న్యాయం చేయలేరండి, వాళ్ళు చేయలేరు. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు? వచ్చేది మాత్రం ఇది పార్టీ వస్తుంది. మా ఆడవాళ్ళు అందరూ వేసింది కూడా వీళ్ళకే వేస్తాం. అందరూ ఒక మాట మీద ఉన్నామండి, వీళ్ళకే వేస్తాం, ఇదే వస్తుంది అంతే. ఏమన్నా చేసుకునేవ్వండి, నేను ఇలా మాట్లాడానని అంతే. ఇల్లు ఇయ్యాలి, రాలే ఇందిరమ్మ ఇల్లు రాలే, ఇల్లు రాలే, నా కొడుకులకు రాలే, నాకు సన్న బియ్యం ఇస్తున్నాడు కదా. ఏం సన్న బియ్యం? అవి దొడ్డి సన్న చేసి తర్రోళ్ళు అంత నొప్పులే అయి తింటే. అంటే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా లేదా? లేదు లేదు, కేసీఆర్ దే మంచిగా. కేసీఆర్ దే మంచిది. మళ్ళీ కేసీఆర్ రావాలి, కారు గుర్తుకే గుద్దుతాం. మరి జూబ్లీ మొత్తం నవీన్ యాదవ్ గెలుస్తాడని అంటున్నారు. మరి ఈయన చచ్చిపోలే, ఆయనే గెలుస్తాడు. నవీన్ యాదవ్ గెలవడా? తెలుసా నవీన్ యాదవ్? నాకు తెలుసు, మొన్న పోయేట్టుగా మీటింగ్ కు. మొన్న కూడా మీరు ఈ చీరలు ఇచ్చిందిగా అమ్మ, పోయి వచ్చిన జూబ్లీస్ కు. ఏమన్నా ఎట్లుంది జూబ్లీస్ లా? అంటే రోడ్లు డ్రైనేజీలు అన్ని మంచిగా ఉన్నాయా? ఇక నా కొడుకు బండి మీద దింపుకోపోయిండు, తీసుకొచ్చాడు. ఇక మంచిగా లేవాటు. ఇక మన బోడబా ఇక్కడనే ఉంటాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మా ఊరు సుతాన్న ఇంటి ముంగట్నే రోడ్ వేసిండు. కొడకాన్ల మాది వరంగల్. మా బోడబండలో మొత్తం మా ఈ 400 కడుపు ఉంది. నాకు ఏమి లేదు, కొడుకులకేం లేదు, నాకేం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైనా చేస్తున్నాడా? మరి ఏం చేస్తాడు అని బొంద చేస్తాడు, ఏం చేస్తలే. చెప్పు తీసుకుని కొట్టుకోవాలి ఇంకోసారి అనికేస్తే. అంటే నా ప్రభుత్వ హయాంలో మహిళలు అందరు మంచిగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు కదా. ఎవరు మంచిగా ఉన్నారు? మంచిగా ఉన్నాం. సిలిండర్ ఇచ్చి 2500 ఇచ్చిన ఎవరు కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి. మాకేమి ఇయ్యాలి, ఇయ్యలే బిడ్డ, ఏమి ఇయ్యాలి. అమ్మా ఎట్లుందమ్మా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? మాగంటి సునీత గెలిచే అవకాశం ఏమైనా ఉందా? మాగంటి సునీత గారికి పేరు పెట్టలేదండి, 100% గ్యారెంటీ అండి. అది జూబ్లీహిల్స్ నేను కార్యకర్తలుగా మాట్లాడుతున్నాను, మహిళా సెక్రటరీగా మాట్లాడుతున్నాను. చాలా 100 అబోవ్ ఉంటుందండి సునీత మేడం గారికి, చెప్పే పనే లేదండి. గత 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ ఎటువంటి అభివృద్ధి చేయాలి మాగంటి గోపీనాథ్ గారు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. లేదండి, మాగంటి గోపీనాథ్ గారు చెయ్యని పని అంటూ లేదండి. డబుల్ బెడ్రూమ్లు కట్టించిండ్రు, డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చినారు, వికలాంగులకు పింఛన్ ఇచ్చినారు, 4000 ఇచ్చినారు, 2000 ఇచ్చినాడు. పబ్లిక్ అన్ని రకాల సేవ చేసిందండి మాగంటి గోపీనాథ్ గారు. అడుగడుగున ఫోన్ కొడితే వస్తున్నానమ్మా, వస్తున్నా చెల్లె, వస్తున్నా అక్క, వస్తున్నా తమ్ముడు అనేటోడండి. మాగంటి గోపీనాథ్ చేసిన సేవలు అంత తలుచుకొని బాధపడాలి, కానీ ఆయన సేవలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోలేమండి. ఆయన గురించి వాళ్ళ మిస్సెస్ గారు సునీత మేడం గారు 100% కంపల్సరీ గెలవాలి. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా తను ఏమంటున్నాడు అంటే కాంగ్రెస్ అభ్యర్థి నేను గెలుస్తా ఖచ్చితంగా, ఇక్కడ వారు 1 సైడ్ అయిపోతుంది అంటున్నాడు. సార్ నేను నవీన్ యాదవ్ కోసం నేను ఎక్కువ మాట్లాడలేనండి. నేను ఎవరే పార్టీకి, ఏ పార్టీకి నా పార్టీ గురించి మాట్లాడుతుంది, వేరే పార్టీని విమర్శించనండి. ప్రస్తుతము గవర్నమెంట్ పార్టీ ఉన్నది కాబట్టి ఆయన చేసే సేవలు చెప్పాను మాత్రం, కానీ నేను ఇంకోరి గురించి విమర్శించదలుచుకోలేదండి. నాకు అందరు పార్టీ ఎవరున్నారో, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ గవర్నమెంట్ చేయట్లేదని చెప్పాను, కానీ ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలుస్తుందండి. బీఆర్ఎస్ సునీత మేడమే గెలుస్తుందండి. కేసీఆర్ గెలుస్తాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. అవును, కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తేనే ఇదంతా మంచిగా అవుతుంది, లేకపోతే కాదు. ఎట్లుంది జూబ్లీహిల్స్? అంటే మంచిగా ఉందా జూబ్లీహిల్స్ అంతా? చాలా బాగుంది. మేము కేసీఆర్ అంటే 6 గ్యారెంటీలు చెప్పారు, రుణమాఫీ అన్నారు, రైతు బీమా అన్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్, ఏది రాలేదు.
మేమైతే కేసీఆర్ కే ఓటేస్తాము. మాకు రుణమాఫీ ఒకటి కావాలి. రుణమాఫీ అయితే కాలేదు. మరి మీ మహిళలకు ఏం తక్కువ చేసిండు, మంచిగా ఫ్రీ బస్ ఇచ్చిండు కదా. ఫ్రీ బస్ కేసీఆర్ రావాలని ఫ్రీ బస్సు దేనికి అత్తమానం తిరుగుతాం ఆడవాళ్ళం మేము తిరగం. అన్ని రేట్లు పెంచారు. మా అందరే లాగుతున్నాడు, మా అందరే అన్ని చేస్తున్నాడు. ఇంకేముంది? అంటే మహిళలకు 2500 ఇస్తాడు కదా. ఏమి ఇచ్చాడు? అస్సలు ఇవ్వాల. ఉచిత గ్యాస్ సిలిండర్, ఏది ఇవ్వాల. సన్న బియ్యం కూడా ఇస్తున్నాడు కదా. ఏది ఇవ్వాల. సన్న బియ్యం వస్తున్నాయి కదా. ఒక బియ్యం తినే బతుకుతారా? ఇంకేం వద్దా? బియ్యం ఒకే బతికేస్తారా? గత 10 సంవత్సరాలు ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇప్పుడు రేషన్ ఇచ్చినాడు. ఇస్తే ఒక బియ్యమే తినలేం కదా. అన్ని కావాలి కదా బియ్యంతో పాటు.